అందరికీ నమస్కారం। ఈరోజు వికారాబాద్ నియోజకవర్గం కోట్పల్లి మండలం బీరోల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సర్పంచ్ సుధాకర్ గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు కావచ్చు, కార్యక్రమాలకు కావచ్చు విసిగి వేచారిపోయి ఇక కాంగ్రెస్ తోటి అభివృద్ధి సాధ్యం కాదు, తెలంగాణ అభివృద్ధి సాధ్యం కావాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని చెప్పి భావించి ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నందుకు ఆయనకు స్వాగతం పలుకుతా ఉన్నాం। ఆయనతో పాటు సర్పంచ్ గారితో పాటు గతంలో ఉప సర్పంచ్గా చేసినటువంటి వాళ్ళు, గతంలో వార్డు మెంబర్లుగా చేసినటువంటి వాళ్ళు, ఇంకా చాలామంది దాదాపు 50-55 మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీ లోపల చేరడం జరిగింది। ఇట్లా ప్రతి మండలం నుంచి మాకు మెసేజ్లు పంపుతూ ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు, మేము చేరుతాము, ఈ కాంగ్రెస్ పని అయిపోయింది, ఇంకా కాంగ్రెస్ తోటి ఏ విధమైనటువంటి ప్రజా ఉపయోగ కార్యక్రమాలు కావు అని చెప్పి మేము నిర్ధారించుకున్నామని చెప్పి ప్రతి మండలం నుంచి, మున్సిపాలిటీ నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు। అక్కడ ఉన్నటువంటి మా నాయకులతోటి అందరితోటి సమన్వయం చేసుకొని ఏ విధంగా తీసుకోవాలని చెప్పి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము। ఇంకా రాబోయేటటువంటి రోజుల లోపల కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు ఉంటాయని చెప్పి తెలియజేయడానికి నేను సంతోషిస్తాను। ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది। మేమేమనుకున్నామంటే కాంగ్రెస్ పార్టీ గతంలో చాలా హామీలు ఇచ్చింది, డిక్లరేషన్లు చేసింది, అవన్నీ మర్చిపోయింది కాబట్టి మేము మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయాలనేటటువంటి ఉద్దేశం చేత రేపు సరూర్ నగర్ స్టేడియం లోపల, అంటే వాళ్ళు గతం లోపల ఏ స్టేడియంలో అయితే యూత్ డిక్లరేషన్ పెట్టుకున్నారో అదే స్టేడియం లోపల రేపు మేము మీటింగ్ పెట్టుకోవాలా, మా పార్టీ నాయకులతోటి, కార్యకర్తలతోటి, అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చేటటువంటి యువకులతోటి మేము మీటింగ్ పెట్టుకోవాలా। దానికి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీ గారిని పిలవాలని చెప్పి మేము అనుకుంటే ఇప్పుడే తెలిసింది ఏంటంటే పోలీసులు అనుమతి నిరాకరించిందంట। అంటే వాళ్ళకు భయం వేస్తుంది, వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటే మా ఇజ్జత్ తీస్తున్నారు ఏడబోయినా కానీ మేము ఇచ్చినటువంటి హామీలనన్నీ ప్రజలకు గుర్తు చేస్తున్నారు। మేము రాబోయేటటువంటి రోజుల లోపల గ్రామాలలో ప్రజల మధ్యన తిరుగుతామో లేమో, ప్రజలు మమ్మల్ని వెంబడించి రోడ్ల మీద ఉరికించి కొట్టేటటువంటి రోజులు వస్తున్నాయని చెప్పి భయపడి పోలీసు వాళ్ళను మధ్యలో పెట్టుకొని అనుమతి నిరాకరించారు। గతంలో కూడా మనం చూసినాం, వరంగల్ లోపల అక్కడ రైతు డిక్లరేషన్ కావచ్చు, ఇంకొక కార్యక్రమాలు చేద్దామంటే ఇదే విధంగా పోలీసులు నిరాకరిస్తే అనుమతిని మేము హైకోర్టు ద్వారా అనుమతి తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేసుకున్నాం। మాకు న్యాయస్థానాల మీద పూర్తి విశ్వాసం ఉంది, మేము హైకోర్టును ఆశ్రయించబోతున్నాము, హైకోర్టు మాకు న్యాయం చేస్తుంది, అనుమతి ఇస్తుంది అనేటటువంటి నమ్మకం ఉంది। రేపు కాకపోయినా మరి తొందర లోపల హైకోర్టు అనుమతి ఇచ్చిన వెంబడే చాలా పెద్ద ఎత్తున యువతకు సంబంధించినటువంటి మీటింగ్ పెట్టబోతున్నాము అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు।